రోడ్ షోకి జనాలల్లా మస్తు గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. ఇయాల మోడీ సారు నాగర్ కర్నూలు జిల్లాకి పోయి సుత మస్తు మాట్లాడిండు. సార్ మాటలు మీరు సుత ఉమల్క వినుండ్రి. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రపంచమంతా మన ప్రియతమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు, ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 స్థానాలు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబందని సందర్భంగా మనం చేస్తున్నాను. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో 17కు 17 సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైతులకు 6,000 అకౌంట్ చేయడంలో మోడీ పైసలు, పేదవాడికి మోడీ బియ్యం నెలకు 5 కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు. వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మోడీ గారు వారు దేశమంతా చేస్తున్నటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు, నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అని సంబిధర్మిస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని 400 సీట్లతో फिर एक बार फिर एक बार फिर एक बार फिर एक बार अगले बार నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. नागर कुर्नूल का ये जन सैलाब, आपका ये स्नेह ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार और साथियों तेलंगाना भी कह रहा है तीसरी बार कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है. और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है. पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे. कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है. जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद
चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक